హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం టీడీఎస్ అంటే ఏమిటి, దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అన్నమాట. అంటే చాలామందికి టీడీఎస్ అనేది కట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం ఏఈపీఎస్ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి కొంత కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఆ కమిషన్ పైన టీడీఎస్ అనేది కట్ అయ్యి రిమైనింగ్ కమిషన్ అనేది మీ వ్యాలెట్కి, అంటే స్పైస్ మనీ కానీ, పే నియర్ బై కానీ, పే పాయింట్ ఇండియా కానీ, మీరు ఏ ఏపీఎస్ సర్వీస్ యూజ్ చేసినా సరే టీడీఎస్ కట్ అయిన తర్వాత రిమైనింగ్ కమిషన్ అనేది మీ వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. మరి ఈ టీడీఎస్ని రిఫండ్ పొందడం ఎలా, ఆ తర్వాత దీని వలన ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీస్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటాయా అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు దీని గురించి అంతగా భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు అందించడం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ నోటీసెస్ అనేది మీకు ఎటువంటి నోటీసెస్ అనేది మీకు రావు ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు చేసేదే చిన్న బిజినెస్ కాబట్టి. కోర్స్ కొంతమంది పెద్ద బిజినెస్ అనుకుంటారు దీన్ని, అయినా మీకు ట్రాన్సాక్షన్ పైన ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అనేది మీకు ట్యాక్స్ అనేది విధించదు ఫ్రెండ్స్. మీకు వచ్చే ఎర్నింగ్స్ పైన మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ అనేది విధిస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి. 5 lakhs బిలో అయితే ఎటువంటి ట్యాక్స్ అనేది మీకు ఉండదు. 5 lakhs అబోవ్ అయితే మీకు వచ్చే ఇన్కమ్ పైన ఫ్రెండ్స్, ఇంకా గుర్తుపెట్టుకోండి, ట్రాన్సాక్షన్స్ పైన కాదు, మీకు వచ్చే ఇన్కమ్ అంటే కమిషన్ పైన 5 lakhs అబోవ్ కమిషన్ అనేది ఉంటే అప్పుడు మీకు ట్యాక్స్ అనేది 2% అట్లా మీకు డిడక్ట్ చేస్తారు. కానీ మీకు కమిషన్ అనేది నాకు తెలిసి అయితే ఎంత పెద్ద బిజినెస్ చేసే వాళ్ళకైనా 5 lakhs అబోవ్ అయితే కమిషన్ అనేది ఉండదు. ఈ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ సైట్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత ఒక పాపప్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని క్లోజ్ చేసి మనకి రిజిస్టర్డ్ యువర్ సెల్ఫ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి రిజిస్టర్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత లాగిన్ పైన క్లిక్ చేసి యూజర్ ఐడి వచ్చేసి మీ పాన్ నెంబర్ ఉండడం జరుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేసి క్యాప్చాతో లేదా ఓటీపీతో లాగిన్ అవ్వాలి. పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే మీరు ఫర్గాట్ పాస్వర్డ్ని క్లిక్ చేసి పాస్వర్డ్ని రీసెట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా క్యాప్చాని, యూజర్ ఐడి, పాస్వర్డ్ అండ్ క్యాప్చాని ఎంటర్ చేసి ఆ తర్వాత లాగిన్ అనేది అయినట్లయితే మీకు ఇన్కమ్ ట్యాక్స్ సైట్ అనేది డాష్ బోర్డ్ చూపించడం జరుగుతుంది. అక్కడ మీకు ట్యాక్స్ 26 AS ఫామ్ అనేది ఉండడం జరుగుతుంది. మీకైతే ఇప్పుడు ప్రజెంట్గా లాగిన్ అయ్యాక చూపించడం జరుగుతుంది. ఈ విధంగా లాగిన్ అయినట్లయితే మై అకౌంట్ పైన క్లిక్ చేసి 26 AS ఫామ్ పైన క్లిక్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ పైన ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే మనకి చూపించడం జరుగుతుంది. మై అకౌంట్ పైన క్లిక్ చేసి 26 AS ఫామ్ పైన క్లిక్ చేసి మనకి దీంట్లో ఏంటిదంటే ఫ్రెండ్స్ టీడీఎస్ ఎంత కట్ అవుతుంది అనేది చెక్ చేసుకోవచ్చు. ఇదైతే వాళ్ళు మీరు యూజ్ చేసే పే పాయింట్ ఇండియా కానీ, స్పైస్ మనీ కానీ, ఏ ఈపీఎస్ సర్వీస్ ప్రొవైడర్స్ అయినా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్కి అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే వాళ్ళు 3 monthsకి ఒకసారి ఇక్కడ అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఏప్రిల్ నుంచి జూన్ వరకు అప్డేట్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి వీళ్ళు అనేది అప్డేట్ వాళ్ళకి వెళ్ళాక వాళ్ళు ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. ఇక్కడ 26 AS ఫామ్ పైన క్లిక్ చేస్తే మనకి అసెస్మెంట్ ఇయర్, తర్వాత HTML అంటే PDF ఫైల్లో చూపించాలా లేకపోతే HTMLలో చూపించాలని అడగడం జరుగుతుంది. మనం HTML పెట్టి వెరిఫై అండ్ డౌన్లోడ్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి మన యొక్క టీడీఎస్ ఎంత కట్ అవుతుంది, ఏ కంపెనీ ఎంత టీడీఎస్ అనేది డిడక్ట్ చేస్తుందో మనకి చూపించడం జరుగుతుంది. దీనివల్ల అయితే ఫ్రెండ్స్ పెద్దగా ఏమీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. దీన్ని కూడా మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసినట్లయితే మనకి ఆ టీడీఎస్ కూడా రిఫండ్ రావడం జరుగుతుంది. ఇక నేను ప్రీవియస్ ఇయర్ అయితే మనకి 14,030 రూపీస్ అనేది టీడీఎస్ డిడక్ట్ అయింది. నేను ఫైల్ కూడా రిటర్న్ చేయడం జరిగింది. నాకు జూన్ జూలైలో ఫైల్ రిటర్న్ చేస్తే నాకు డిసెంబర్లో అమౌంట్ అనేది 1430 రూపీస్ టీడీఎస్ అనేది రిఫండ్ రావడం జరిగింది. మీకు టీడీఎస్ అమౌంట్ అనేది పెద్దగా లేనట్లయితే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు ఫ్రెండ్స్. చిన్న డిస్ట్రిబ్యూటర్స్ కానీ, రిటైలర్స్ కానీ పెద్దగా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. మీకు టీడీఎస్ హెవీగా డిడక్ట్ అయింది, ఒక 5,000, 2,000, 1,000 అట్లా ఉందనుకుంటే మీ ఇష్టం ఫ్రెండ్స్, ఫైల్ చేయొచ్చు. ఫైల్ చేస్తే మీకు టీడీఎస్ అనేది రిఫండ్ అవ్వడం జరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ అనేది మీకు టీడీఎస్ డిడక్ట్ అయితేనే చేయాలా, నార్మల్ పర్సన్ కూడా చేయాలా అనేది మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తే మీకే బెటర్ అనమాట. లోన్స్ కానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ మీకు ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినట్లయితే మీకు రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ టీడీఎస్ గురించి మాట్లాడుకున్నట్లయితే టీడీఎస్ కూడా మీకు రీఫండ్ రావడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎటువంటి ప్రాబ్లం అనేది మీకు ఉండదు. ఫైల్ రిటర్న్ చేస్తే మీకే మంచిదన్నమాట. ఇక ఇక్కడ చూసుకొని టర్మ్స్ అండ్ కండిషన్ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి క్లిక్ హియర్ 26 AS ఫామ్ పైన క్లిక్ చేసినట్లయితే
మనకి ఇదివరకు చెప్పినట్లు మీకు అసెస్మెంట్ ఇయర్, తర్వాత HTML PDF అని అడగడం జరుగుతుంది. అది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే అసెస్మెంట్ ఇయర్ 2021, ఆ తర్వాత HTML పైన క్లిక్ చేసి వెరిఫై అండ్ డౌన్లోడ్ పైన క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే మీకు డౌన్ సైడ్లో ఏ కంపెనీ ఎంత TDS డిడక్ట్ చేసిందనే విషయాల గురించి మీకు అక్కడ చూపించడం జరుగుతుంది. మీరు ఇయర్లీ వన్స్ అయితే ఫైల్ అనేది రిటర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. వీరైతే 3 మంత్స్కి ఒకసారి అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడైతే 3 మంత్స్కి ఒకసారి అంటే క్వార్టర్లీ వన్స్ అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. ఏప్రిల్, జూన్ అయితే మొన్న డిసెంబర్లో అప్డేట్ అనేది రావడం జరిగింది. జూలై, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, జనవరి, మార్చ్ ఈ విధంగా 3 మంత్స్కి ఒకసారి AEPS సర్వీస్ ప్రొవైడర్స్ అయిన ఈ పే పాయింట్ ఇండియా, పే నియర్ బై, స్పైస్ మనీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్కి అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ మనకి సైట్లో చూపించడం అనేది జరుగుతుంది. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఆ డీటెయిల్స్ అనేది అంటే డీటెయిల్స్ అనేది షో అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మార్చ్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 30 ఏప్రిల్ నుంచి 30 జూన్ వరకు పే పాయింట్ ఇండియా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్కి అప్డేట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇక్కడ షో చేయడం జరిగింది. మనకి ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్లో షో అవ్వడం జరుగుతుంది. ఇది మాత్రం రిఫండ్ వస్తుంది. ఇంకా TDS అనేది బ్యాంక్ విత్డ్రాల్స్ పైన మనకి మొన్న జూలై నుంచి కొత్త రూల్ వచ్చింది ఫ్రెండ్స్. 20 lakhs బిలో అయితే విత్డ్రాల్ చేసినట్లయితే బ్యాంకు నుంచి విత్డ్రాల్ చేస్తే బ్యాంక్ వాళ్ళు TDS అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. అది వాళ్ళ నుంచి రిఫండ్ అనేది తెచ్చుకోవాలి. మనం వాళ్ళకి అడిగి ప్రాసెస్ ఏ విధంగా ఉందో అది రిఫండ్ అనేది అట్లా తెచ్చుకోవాలి. 2 టైప్స్గా AEPS ట్రాన్సాక్షన్ వాళ్ళకి 2 టైప్స్గా TDS డిడక్ట్ అవుతుంది. ఒకటి ఈ ప్రాసెస్ కమిషన్ పైన, ఇంకోటి విత్డ్రాల్స్ పైన. విత్డ్రాల్ ఎక్కువగా బ్యాంక్ నుంచి తీసుకురావద్దు అనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్. మీరు ఫోన్పే, గూగుల్ పే లేదా పెట్రోల్ బంక్స్, వైన్స్ నుంచి అమౌంట్ అనేది విత్డ్రాల్ తెచ్చుకోండి. ఫ్రెండ్స్, పే నియర్ బై, పే పాయింట్ ఇండియా, స్పైస్ మనీ రిటైలర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఐడీస్ కోసం డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నేనైతే మీకు క్లియర్ చేసి పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ.